యథార్థమునకు శాస్త్రం ఎంత గౌరవంగా మాట్లాడిందంటే, పూర్వం ఇంట్లో ఒక పెద్ద ఆయన, ఒరేయ్ సాయంకాలం అసురు సంధ్య వేళలో పడుకోకూడదులే అంటే గభాలను లేచిపోయేవాళ్ళం అంతే. అంతేకాని అడిగితే తెలిసేదేమో అని అనుకోండి, చెప్పేవాళ్ళేమో. నేను అడగడం తప్పని నేను అంటలేదు. ఎందుకు పడుకోకూడదు అసుర సంధ్య వేళలో? నాకు నిద్ర వస్తోంది, నేను పడుకుంటాను అని అడిగేవాళ్ళం కాదు, లేచిపోయేవాళ్ళం అంతే. ఒరేయ్ సిగ్గులేదురా, సూర్యోదయం అయిపోతుంటే ఇంకా పడుకుంటావులే అంటే లేచిపోయేవాళ్ళం అంతే. కానీ అలా ఋషులు కూడా అలా చెప్పారు, లే అన్నారు. అంతేకాని ఎందుకు లేవాలి అని శిష్యులు అడగలేదు. కానీ అడగకపోయినా ఋషులు చెప్పారు, అది వాళ్ళ ఔదార్యం. కొన్ని కొన్ని చెప్పారు, కొన్ని కొన్ని అర్థం చేసుకో, అనుభవము చేత గ్రహించు అని చెప్పారు. నేను మీకు ఒక్కదాన్ని మాత్రమే ఇవాళ ఉదాహరణ ఇస్తాను. నేను పూజా విధానానికి అంతటికీ కూడా అలా నేను చెప్పడం ప్రారంభం చేశాను అనుకోండి, ఇంక నేను మీ అపార్ట్మెంట్లో ఒక 40 రోజులు ప్రసంగాలు చేయాలి రామాయణంలాగా. అందుకని ఎడమ చేత్తో మీరు నీరు తీసుకుని ఉదయం వెళ్ళి కూర్చున్నారనుకోండి పూజకి, కూర్చోగానే మనకి ఇక్కడ స్వరపేటిక అని ఉంటుంది. స్వరపేటిక అంటే మీ లోపల నుంచి వచ్చేటటువంటి వాయువుని ఇక్కడికి వచ్చేటప్పటికి శబ్దముగా మార్చగలిగినటువంటి ఒక పరికరం. దాన్ని ఈశ్వరుడు ఉదారంగా మనకి కటాక్షించాడు. ఆ స్వరపేటిక ఇక్కడ ఉంటుంది. ఆ స్వరపేటికని శాస్త్రం అంది, అది ఒక ముళ్ళపంది తోక ముడుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. దానికి మనం స్కూటర్కి వాటికి గేర్ వైర్లోనూ వాటిల్లోనూ కొంచెం లూబ్రికేషన్ అని ఆయిల్ వేస్తాం. అలాగే దానికి కూడా కొద్దిగా లూబ్రికేషన్ అవసరం అవుతుంది. ఈ మధ్య ఉపన్యాసాలు ఎక్కువైపోయి నా కంఠం దెబ్బతింటే నేను ఒక ఈఎన్టీ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళాను. వెళితే వాడు కంప్యూటర్లో నా కంఠం చూపించి, చూసారా మీ వోకల్ కార్డ్స్ ఎలా వాచిపోయాయో, రోజుకు 3-4 ప్రసంగాలు మీరు చెయ్యకండి, లూబ్రికేషన్ ఉండాలి కోటేశ్వరరావు గారు, కొద్దిగా నీళ్లు తాగాలండి ఉపన్యాసం మధ్యలో అన్నారు. అయ్యా నాకు అది అలవాటు లేదండి, అలా నేను తాగితే చెప్పలేనన్నాను. పోనీ వెళ్ళిపోయేటప్పుడైనా కొద్దిగా నీళ్లు తాగి వెడుతుండండి అన్నారు. మన ఋషులు ఎంత గొప్పగా చెప్పారంటే, మీరు రాత్రంతా నిద్రపోయినప్పుడు ఈ కంఠం పనిచేయదు, స్వరపేటికతో మీరు ఏం మాట్లాడరు. మాట్లాడనప్పుడు ఈ స్వరపేటిక అంతా కూడా కొద్దిగా కుంచుకుంటుంది. మీరు పూజ దగ్గరికి వచ్చి ఒకేసారి మాట్లాడడం మొదలెట్టారనుకోండి, మాట్లాడడం అంటే పూజ చేయడం మొదలుపెట్టేస్తారు. సుప్రభాతం మొదలుపెట్టి కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే అని మొదలెట్టేసిన తర్వాత ఓ గ్లాసులు మంచినీళ్ళు ఎట్లా తాగుతాను అనరు కదా, మధ్యలో మళ్ళీ నీరాజనం వరకు నీరు పొయ్యకుండా స్వరపేటికని వాడారనుకోండి, స్వరపేటిక దెబ్బతినేస్తుంది. అందుకని మన వాళ్ళు అలాగని నీళ్లు పుచ్చుకో అని అనలేదు. ఎంత గౌరవంగా మాట్లాడారో చూడండి. మినపగింజ మునగడానికి కావలసినంత నీరు మాత్రమే మీరు ఉదయం వెళ్ళి ఆ గోకర్ణ ముద్ర పట్టి అందులోకి నీరు పోసి పెట్టగానే శరీరంలో ఉండేటటువంటి విద్యుత్తుతో ఆ నీరు కలుస్తుంది. ఇప్పుడు విద్యుత్తుతో కలిసినటువంటి నీటిని చప్పుడు చెయ్యకుండా మీరు కేవలం ఎడమ కింది పెదివికి తాకించి లోపలికి పుచ్చుకుంటే, స్వాహ అని పుచ్చుకోగానే స్వరపేటిక మీద నీళ్లు పడతాయి. పడి అది చక్కగా పని చెయ్యడానికి కావలసినటువంటి తైలం వేసినటువంటి యంత్రం ఎంత బాగా పనిచేస్తుందో అలా ప్రారంభమవుతుంది. గమ్మత్తు ఏమిటంటే, విష్ణు సహస్రనామ స్తోత్రంలో అనేక నామాలు ఉన్నాయి, చెప్పకూడదా? చెప్పరు. ఓం కేశవాయ స్వాహ. మీరు గమ్మత్తు చూడండి, కే అన్న దాంట్లో కా కా పలకాలంటే ఎక్కడ పలకాలి? కంఠం దగ్గర పలకాలి. కా కా అంటే ఇక్కడ పలకాలి. నీరు తగలగానే ముందు ఇక్కడ పనిచేయడం మొదలెడుతుంది. కేశవాయ స్వాహ అనగానే కంఠం పనిచేస్తుంది స్వరపేటిక, అప్పుడు మొదలు పెట్టిస్తారు. ఇప్పుడు ఇక్కడ ధ్వని తర్వాత ఎక్కడ బాగా బయటికి రావాలి? నాలుక వలన. నారాయణాయ స్వాహ. అందుకని నాలుక ఎక్కడ నొక్కితే పలుకుతుందో ఆ అక్షరం చెప్పిస్తారు. నా, అందుకని నకారంతో మొదలవుతుంది. ఇప్పుడు పెదవులు రెండు కలుసుకుంటే వచ్చేటటువంటి అక్షరం పలకాలి. మాధవాయ స్వాహ. ఇప్పుడు శబ్దము ఎక్కడెక్కడ ప్రధానముగా బయటికి వస్తుందో ఆ 3 చోట్ల ఒత్తిడిని కల్పిస్తారు ఈ నీటిని ఇచ్చి. అందుకని 3 మాటలు ఇచ్చినప్పుడు 3 చోట్ల నుంచి శబ్దం బాగా వచ్చే చోట పలికిస్తారు. కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ. ఇప్పుడు ఏమైంది? 3 చోట్ల స్వరపేటికలోంచి వచ్చేటటువంటి శబ్దోచ్చారణము ఖచ్చితంగా వచ్చేట్టు చేశారు. ఇప్పుడు మీకు ఒక అనుమానం రావచ్చు, ఏమంటే మేము కేశవాయ స్వాహానం కా నా మా అంటాం, మీకేమిటి అభ్యంతరం? స్వరపేటిక యాంత్రీకరణం జరిగింది కదా. స్వరపేటికకి ఒక స్కూటర్లో ఆయిల్ వేసినట్టుగా శబ్దం ప్రొడ్యూస్ చేసాం.
దానికి కావలసినటువంటి లూబ్రికేషన్ చేశాం. కాబట్టి కేశవ అంటే మాకు చాలా కష్టం, అలా అనం మేము. ఎందుకంటే మేము మానిషం, ఇందులో పుట్టినా ఇంకో దాంట్లో దూరడం మాకు అలవాటైంది. అందుకని మేము ఇప్పుడు అనం భగవంతుడి నామం. అంటే అదో ప్రారంధం, మాని దానివల్ల గొడవ ఏం లేదు. కానీ మన మతంలో ఉన్నటువంటి వైదికమైన సంప్రదాయానికి ఉన్న గొప్పతనం ఏమిటంటే ఏ అక్షరమును కూడా అనుసంధానము లేకుండా పలకడం. అక్షరం రాయడం మొదలెట్టినా పలకడం మొదలెట్టినా ఈశ్వరుడి కొరకే. అందుకే అక్షరాభ్యాసము, ఏది క్షరము కానిదో ఆ ఈశ్వరుణ్ణి తెలుసుకోవడానికి. నిష్కారణ శబ్దం నా నోటి నుంచి రాకూడదు, నేను మాట్లాడితే అది ఈశ్వర సంబంధమై ఉండాలి. అందుకని ఉట్టి క పలకను. కేశవాయ స్వాహ, స్వాహ లోపలికి యజ్ఞానికి హవిస్సు ఇచ్చినట్టు ఇస్తాం. ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ 3 మాటలు పుచ్చుకుంటాడు. ఇప్పుడు వరుసగా భగవన్ నామాలు చెప్తాడు. ఓం గోవిందాయ నమః, ఓం అని వరుసగా నామాలన్నీ చెప్పి, ఈ నామాలు చెప్పాడు. ఇప్పుడంటే పోయిందనుకోండి అలవాటు. అసలు ఆచమనం చేయడం ఎలాగా అన్నది నిజంగా ఇవాళ ఎంతమంది చేస్తున్నారు ఆచమనం? ఆచమనం చేయడం అసలు చాలామందిని నేను చూస్తుంటాను. ఆచమనం చేసేటప్పుడు జుర్రు జుర్రు తాగేసేవాళ్ళు, ఆ పంచె నిండా పోసేసుకునేవాళ్ళు, ఓహో తుడిచేసుకునేవాళ్లే. కానీ చప్పుడు చెయ్యకుండా ఇలా ఆచమనం చేయడం, కొద్దిగా నీరు మాత్రమే పోసుకోవడం, ఆ ఎలా కూర్చోవాలో అలా ఆసన శుద్ధితో కూర్చోవడం, అసలు ఆ అలవాట్లే పోయాయి ఇప్పుడు. ఇది చేసిన తర్వాత ఇప్పుడు స్వరపేటికని ముందు బలపరిచి, తర్వాత మన వాళ్ళు ఒక గొప్ప విషయం చెప్పారు. ముందు భస్మ పెట్టిస్తారు. దేనికి భస్మ అంటే ప్రపంచమంతా ఏదిగా మారుతుందో చిట్ట చివరికి అది భస్మ. మొట్టమొదట ఈ జ్ఞానంతో ప్రారంభిస్తాడు. ఇది ప్రాతకాలమునందు తాను తెలుసుకోవలసినటువంటి విషయం. ఆఖరికి ఈ కనపడుతున్నటువంటి దృశ్యమానమైన జగత్తంతా కూడా చిట్ట చివరికి బూదిగా మారిపోతుంది. దీనికోసం నిష్కారణంగా అనైతికమైన మార్గములలో నేను వెంపర్లాడకుండెదనుగాక. అందుకని భస్మ ధరిస్తాడు. కాదు కాదు, దాని వెనకాల ఇంకొక రహస్యం ఉంది. ఏది ఇక మారదో, ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులన్నీ మారుతూ ఉంటాయి. బూడిదేమవుతుందండి? బూడిది ఇంకేం అవదు. బూడిద ఏం చేస్తుందంటే ఏమీ చేయదు. బూడిద నీళ్లల్లోకి వెళ్ళి మీరు వస్తువు పడిపోయింది అనుకోండి, ఆ వస్తువు నానిపోవచ్చు. బూడిదలోకి వెళ్ళే వస్తువు పడిపోయింది అనుకోండి, ఏమవుతుంది? ఏమవదు. తానింక ఏదీ చెయ్యదు, తానింక ఏమీ అవదు. ఈ రెండో ఏదో అది బూడిదే. అదే పరమాత్మ. తాను మారడు, తాను వేరొకరిని మార్చడు. భగవంతుడొచ్చి వద్దురా కోటేశ్వరరావు నువ్వు ఇలా చేయరా, నువ్వు ఇలా చేయరా ఆయన చెప్పడం. గమ్మత్తు ఏమిటో తెలుసండి, ఆయన బుద్ధిని మాత్రమే ఇస్తాడంతే. చాలామంది ఒక మాట చెప్తుంటారు, ఏమండి మాకు పూజలు చెయ్యాలని ఉండదా, మాకు వినాలని ఉండదా ఉపన్యాసాలు? మా నొసటన రాసేసాడండి భగవానుడు, మమ్మల్ని ఇలా దుష్కర్మ యందు తిరగమని రాశాడు. మీ అదృష్టం మీకు ఇలా రాశాడు, ఆ అపార్ట్మెంట్లో ఈ అపార్ట్మెంట్లో ఏవో తెలుసున్నట్టుగా 4 మాటలు చెప్పమని. అది మీరు ఉపన్యాసాలు చెప్తారు, మేము ఇలా తిరుగుతాం. ఈ రాసేసిన తర్వాత ఎక్కడికి పోతుందండి? ఇంకా అంతే, మేము ఇలాగే ఉంటాం అంటాడు. తప్పది, అలా చెప్పలేదు శాస్త్రంలో. బుద్ధి అనబడేటటువంటిది సృష్టిలో ఇక ఏ ప్రాణికి ఇవ్వలేదు. వాక్కు బుద్ధి ఈ 2 ఎవరికి ఇచ్చారో తెలుసా అండి? ఒక్క మనుష్యుడికి. మీరు ప్రయత్నపూర్వకమైనటువంటి పరిశ్రమ చేశారనుకోండి, మీరు మార్చగలరు. 2 రకాలుగా మార్చమని చెప్తుంది శాస్త్రం. మయ్యేవ మన ఆధత్సామయి బుద్ధిం నివేశయ అంటాడు భగవద్గీతలో స్వామి. నా యందు నీ మనస్సు పెట్టు, ఇది నేను అడుగుతున్నాను అంటాడు. అది ఆయన చెప్పడం చాలా తేలిగ్గా చెప్పేశాడండి. నీ మనస్సు నా యందు పెట్టు, అలా పెట్టేశాం అనుకోండి మనం అందరం యోగులం అయిపోతాం. ఇంక ఎల్లరెందుకు, నేను ఉపన్యాసం చెప్పడం ఎందుకు, మీరు వినడం ఎందుకు? అందరూ మహాభక్తులే. అలా పెట్టలేకే కదా అల్లరంతాను. ఆల్ రైట్ స్వామి, నేను పెట్టలేనయా, ఉండట్లేదు, మనస్సుని నీ యందు పెడదామని అనుకుంటున్నాను, నా దోషం లేదు, కానీ జారిపోతుంది, అది ఎటో వెళ్ళిపోతుంది, ఏం చెయ్యను అంటే ఆయన అన్నాడు, అయితే నీకు ఉపాయం చెప్తాను. మనుష్యుడన్నవాడికి మాత్రమే నేను బుద్ధి ఇచ్చాను. నువ్వేం చేస్తావో తెలుసా? నీ మనస్సుని శాసించు బుద్ధి చేత. కర్మేంద్రియ సంఘాతములతో కూడిన శరీరమును తెచ్చి పవిత్ర ప్రదేశమునందు కూర్చోపెట్టన్నాడు. ఎంత ఉదారంగా మాట్లాడాడో చూడండి. నువ్వు ఏ పుణ్యం చేయకు, నువ్వు స్తోత్రం చేయకు, నువ్వు పూజ చేయకు, నువ్వు భగవంతుడి యొక్క దర్శనము చేసేటప్పుడు కూడా నీకు భగవంతుడు మనస్సులో నిలబడలేదు, నేను అంగీకరిస్తాను. స్వామి ఎప్పుడు శాసించి మాట్లాడు, చాలా ఔదార్యంతో మాట్లాడతాడు. నువ్వు ఒక పని చెయ్యి, నీ కాళ్ళని గుడికి నడిచి వెళ్ళమని ఆర్డరీ, అది నీ చేతిలో ఉంది. అది నీ చేతిలో లేదని నువ్వంటే నేను అంగీకరించాను, నీకు బుద్ధి ఇచ్చాను.
నేను వెళ్ళి తీరుతాను గుడికి. నువ్వు మనసులో నిశ్చయం చేసుకో, నిశ్చయాత్మకము బుద్ధి, నీకేమీ తెలియదు, అంగీకరించాను. కానీ గుడికి వెడతాను, రా, ఓసారి గుడి చుట్టూ ప్రదక్షిణం చేస్తాను, తిరుగు, ఒక నమస్కారం చేస్తాను, ఇలా అంటాను, లోపల ఏమైనా తెలుసా? ఏమీ తెలియదు. ఇలా అంటాను, అందరూ అన్నారు కాబట్టి అంటానంతే. ఇలా అంటాను, గుళ్ళో కూర్చుంటాను, చాలు, నువ్వు ప్రిలిమ్స్ పాస్ అయిపోయినట్టే, నీకు సర్టిఫికేట్ ఇచ్చానన్నాడు. ఎందుకు? ఇది గమ్మత్తు. ముందు అసలు కర్మేంద్రియ సంఘాతముతో కూడిన శరీరాన్ని పట్టుకెళ్ళి అక్కడ పెట్టడానికి మీ బుద్ధి బాగుండాలి. బుద్ధి బాగులేదనుకోండి, వాడు ఎప్పుడూ రాడు గుళ్ళోకి. దానికి అనేకమైన వక్రభాష్యాలు వెతుకుతాడు. ఎందుకంటే ఆ గుళ్ళు గోపురాలు, మనసు ఉంటే సరిపోదేంటి? మీ అబ్బాయి మీద నీకు మనసు ఉంటే సరిపోదేంటి? వాడికి కావలసిన హాస్టల్ ఫీజు కట్టేసి వాడికి డీడీ పంపించేస్తే సరిపోదేంటి? మధ్యలో వాడు మీ ఇంటికి రావడం, నువ్వు వాడి దగ్గరికి వెళ్ళడం ఎందుకు? అక్కడ ఉండదు. అక్కడ మాత్రం మనస్సు ఉంటే సరిపోదు. ఏంటంటే బాధ్యత తెలుసుకోవడానికి ఎందుకు అబ్బాయి దగ్గరికి వెళ్ళడం? అండవు, వెడతాడు. ఎందుకు వెళ్ళాలి అంటే అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలండి కొడుకుని. అక్కడికి వెళ్ళేటప్పటికీ నీకు ప్రేమ ఉంది, ఎన్ని వంకలైనా చెప్తావు కొడుకు దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ నీకు ప్రేమ లేదు, ఈశ్వరుడు ఎందు వెళ్లకుండా ఉండడానికి వంకలు చెప్తావు. నీ బుద్ధి వక్రించిందని అంగీకరించు, శాస్త్రమునందు దోషం చెప్పకు. నీ బుద్ధి పాడైంది. నీకు ప్రేమ ఉన్నది, నువ్వు వెడతావు గుడికి, వెళ్ళేం చేస్తావు? ప్రదక్షిణం చేస్తావు, కూర్చుంటావు. అలా కూర్చో, మిగిలింది ఏం చెయ్యాలో నేను చెప్తానన్నాడు స్వామి. నువ్వు వెళ్ళగా 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 నీ మనస్సుకి ఒక బలహీనత ఉన్నది. ఏది అలవాటు చేశావో దాన్ని పట్టుకుంటుంది. ఓసారి గుళ్ళోకి వెళ్ళి రావాలి, 8:30 అయింది కదా, గుళ్ళోకి వెళ్ళి రావాలి, గుళ్ళోకి వెళ్ళి రావాలంటుంది, గుడికి వెడుతుంది. ఓసారి అలా తిరుగుతుంది, కాసేపు కూర్చుంటుంది. మెల్లిమెల్లిగా కూర్చున్న తర్వాత ఊరుకుంటుందా? ఆయన ఎవరో రుద్రాభిషేకం చేస్తుంటాడు, మనం కూడా పోనీ ఒక్క సోమవారం వచ్చి అభిషేకం చేసుకుంటే పోలేదా అంటుంది. అభిషేకం చేస్తుంది. ఆయన ఆచమనం చేయండి, ఓం కేశవాయ స్వాహ అంటాడు. జుర్రు జుర్రు తాగడం మొదలెడతాడు, మీద పడతాడు. ఆయన అంటాడు, అమ్మ అలా తాగకూడదు బాబు, చక్క ఇలా పోసుకుని ఇలా పట్టుకుని చప్పుడు చేయకుండా ఇలా పుచ్చుకో అంటాడు. పుచ్చుకున్నాడు, ఏదో కొద్దిగా వచ్చింది. ఇది ఏదో అలవాటు పోతుందేమో, పోనీ ఈ రోజోసారి ఓం కేశవాయ స్వహం నారాయణ స్వహం మాధవాయ స్వహ అంటే తప్పేమిటి ఇంట్లో మొదలెడతాడు. ఇప్పుడు అనుమానం బయలుదేరింది. ఇలా ఎందుకనాలి కేశవాయ స్వాహ నారాయణాయ స్వాహ మాధవాయ స్వాహ? 10 మందిని అడుగుతాడు. ఏమంటే ఎందుకండి కేశవాయ స్వాహాయ అనాలి, ఇంకో మాట అనకూడదా? నేను శంభవే స్వాహ అంటాను, లేకపోతే ఓం అయ్యప్ప స్వామినే స్వాహ అంటాను, ఏ అనకూడదా? నేను పూజ చేస్తున్నాను అయ్యప్ప స్వామిని, నేను దీక్షలో ఉన్నాను. అయ్యప్ప స్వామి దీక్షలో ఉన్న వాళ్ళు ఆచమనం చేస్తే అయ్యప్ప స్వామి నామం చెప్పడం మీరు విన్నారా? ఉండదు, కేశవాయ స్వాహాయే. కారణం నేను ఇందాక మీకు చెప్పింది, కకారంతో లూబ్రికేట్ అవ్వాలి. కా బ్రహ్మశబ్దం, కా ఆనంద శబ్దం, కాతో